హలో రప్టర్స్, నేను మీ శ్రవణ్ సార్ని. ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్న ప్రశ్నల రీతిలో స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ అన్ని అవసరమైన విషయాల్ని నేను మన రాప్టర్ డిఫెన్స్ అకాడమీ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. నేర్చుకోవడానికి మీరు రెడీనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మన రాప్టర్ అకాడమీ ద్వారా నేను మీకు కరెంట్ అఫైర్స్ని ఇది డే 1, ఈ డే 1 నుంచి డేస్ 365 డేస్ అంటే సంవత్సరం పొద్దు షార్ప్ 7 o'clockకి మన కరెంట్ అఫైర్స్ మీ ఇంటి గడపని చేరుతాయి. మీరు కూర్చొని పడుకొని ట్రావెల్ చేస్తూ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మన కరెంట్ అఫైర్స్ మిమ్మల్ని చేరుతాయి. మీరు నోట్స్ కూడా చేసుకోని అవసరం లేదు. ఇక్కడ ఏ డేటా అయితే చెబుతున్నానో సేమ్ డేటా మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయబడను. ఓకే, అసలు షార్ట్ అండ్ స్వీట్గా ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నాం అండ్ ఇవన్నీ రియల్ టైమ్ ఎగ్జామ్స్లో నేను డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఈ క్లాస్లో అసలు ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఇప్పుడు మనం యూనిఫామ్ జాబ్స్ కోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ విషయాలు నేను ఈ క్లాస్లో చెప్పాలనుకుంటున్నా. అండ్ అన్నిటికంటే ముందు ప్రతి అభ్యర్థికి ఉండే కొన్ని అపోహలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతా. నా అపోహలు ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో ఎట్లా లింక్ చేయాలి. మనం చాలా మంది కరెంట్ అఫైర్స్ చదువుతాం. కరెంట్ అఫైర్స్ ఒక సింగిల్ సబ్జెక్టా? చెప్పండి, ఒక సింగిల్ సబ్జెక్టా? ఇప్పుడు మీరు దీన్ని ప్రాపర్గా చూస్తే మీకు జాగ్రఫీ దీంట్లో కనబడుతుంది. ఎలా కనబడుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జాగ్రఫీ, మీరు ఒక టెక్స్ట్ బుక్, ఒక ప్రామాణిక పుస్తకం కొనుక్కున్నారు. ఆ ప్రామాణిక పుస్తకం చూసుకుంటే రామ్సర్ సెట్స్ అనే పదం చూస్తే మీకు 79 లేకపోతే 75 అప్పటికి ఉంటాయి. బట్ ఈ రోజుకి మనకి 93 రామ్సర్ సెట్స్ ఉన్నాయి. సో మీరు అదే జాగ్రఫీ బుక్లో చూసుకుంటే బయోస్పియర్ రిజర్వ్స్లో యునెస్కో గుర్తించిన బయోస్పియర్ రిజర్వ్స్ అప్పుడు 12 ఉంటాయి. బట్ ఈరోజు 39. అంటే చూడండి, ఒక సబ్జెక్ట్లో కరెంట్ అఫైర్స్ అనేది ఎంతలా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇదే మీరు పాలిటీ చూడండి, ఓకేనా? సో పాలిటీలో చూస్తే మీరు చూసినప్పుడు సర్టన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇంకో కొత్త అమెండ్మెంట్ యాక్ట్ పెరిగితే, సో ఇంకేదైనా ఎలక్షన్ ఇష్యూ జరిగినా, సో 18 లోక్సభ ఇష్యూస్ ఉన్నా, సో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అడిషనల్గా జాయిన్ అయిపోతున్నాయి. చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, సో దిస్ ఇస్ శ్రవణ్ కుమార్. సో ఐ గాట్ ర్యాంక్స్ ఇన్ Group 2 అండ్ Group 3 అండ్ Group 4 రిజైన్డ్ ఆల్సో. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ అండి. చాలా అపారమైన ఎక్స్పీరియన్స్తో, నాకున్న ఒక సైంటిఫికల్ అప్రోచ్తో కరెంట్ అఫైర్స్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఓకే, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఐ రిక్వెస్ట్ యూ టు జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ మీ వాల్యుయబుల్ లైక్ని అండ్ మీ కామెంట్ని కింద ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే సో ఒక్కొక్క అభ్యర్థికి చూసుకుంటే మనకు ఒకేసారి 2 లేదా 3 లేదా 4 ఉద్యోగాలు సాధించారు అని మనం మాట్లాడుకుంటాం. కొంతమందికి అసలు ఉద్యోగాలు రానే రావు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్జెక్ట్ని చదువుతున్నారు, కానీ ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు మీరు కరెంట్ అఫైర్స్తో లింక్అప్ చేసుకుంటున్నారు. అండ్ చాలా మంది వాదన ఏంటంటే, ఎగ్జామ్కి 3 నెలల ముందు కరెంట్ అఫైర్స్ సరిపోతాయిరా, 6 months ముందు ఒక మ్యాగజైన్ సరిపోతుందిరా. తప్పండి. ఒకప్పుడు అది వర్కౌట్ అయింది, 2018లో అప్పట్లో వర్కౌట్ అయింది. బట్ ఈ రోజు స్ట్రాటజీ ఏంటంటే, మొత్తంగా కరెంట్ అఫైర్సే. మీరు ఏ సబ్జెక్ట్ చూసుకోండి, ఏ థింగ్ చూసుకోండి, ప్రతి దాన్ని కూడా రిలేటింగ్ టు కరెంట్ అఫైర్స్. ఎలానో నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. సరే, మరి ఈ 3 నెలల కరెంట్ అఫైర్స్ కాకుండా ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, అసలు ఒక రోజుకి ఎన్ని గంటల టైం మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తా. ఓకే, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. సత్యశోధక సమాజ్ గురించి కింద ఇచ్చిన వాక్యాలతో ఏది నిజం? అసలు సత్యశోధక సమాజ్ ఎవరి గురించి? సో చూసుకుంటే ఇది మనకి జ్యోతి బాపుల గురించి. ఓకే, ఎవరి గురించి? ఇది మనకి జ్యోతి బాపుల గురించి. ఇటీవల వెరీ రీసెంట్గా జ్యోతి బాపులే 200వ బర్త్డే యానివర్సరీ సందర్భంగా సో నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సో కొన్ని వీక్స్ జరపాలనుకుంటున్నాడు. అంటే లైక్ మహాత్మా జ్యోతి బాపులే బర్త్ యానివర్సరీ సంబంధించిన కొన్ని వారోత్సవాలు జరపాలనుకుంటున్నాడు. ఈ కాంటెక్స్ట్లో అది వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న హిస్టరీలో మీరు ఇలాంటి క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, జ్యోతి బాపులే ఈ సత్యశోధక సమాజ్ని ఎప్పుడు స్థాపించారు? సో జ్యోతి బాపులే దేవుడి గురించి తన నిర్ణయం ఏంటి? ఇలా మన క్వశ్చన్స్ పడే ప్రాబబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ దానిలో మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, బిర్సా ముండా మూమెంట్ గురించి. సో బిర్సా ముండా, అసలు బిర్సా ముండా ఎవరు? వెరీ రీసెంట్గా బిర్సా ముండా యాక్చువల్ ద హీరో ఆఫ్ జార్ఖండ్గా మనం చూసుకుంటే ట్రైబల్ హీరో. ఈ బిర్సా ముండా ఇప్పటికీ తను చనిపోయి, సో తను 1900s చనిపోవడం జరిగింది. వెరీ రీసెంట్గా నరేంద్ర మోడీ తన 150 బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో బిర్సా ముండా ఉద్యమం దేనికి సంబంధించింది? బేసికల్గా తను చోటా నాగ్పూర్ ప్లేట్కి సంబంధించిన వాడు. అంటే చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో ఎంతవరకు ప్లే చేస్తున్నాయి, తమ రోల్ ఎంతవరకు ప్లే చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి చూడండి, సో దిస్ ఇస్ రిలేటెడ్ టు గవర్నెన్స్ అండ్ పాలిటీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. ICDS అంటే సమీకృత బాలల అభివృద్ధి పథకం. ఇది వెరీ రీసెంట్గా తన 50 yearsని కండక్ట్ 50 yearsని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో దీనికి సంబంధించిన అన్ని స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. అంటే అఫ్కోర్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రతిదీ సబ్జెక్టే, కానీ కరెంట్ అఫైర్స్లో
ఏదైతే లింకప్ అయిపోయి ఉందో దాన్ని మాత్రమే ఎగ్జామ్లో లైక్ స్ట్రెస్ చేసి మరి అడుగుతున్నాడు. ఇది మీరందరూ గమనించాలి. ఓకేనా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీకు పాలిజైని, పాలిగమి, పాలియాండ్రీ, పాలిథిజం. ఓకేనా? సో ఈ వర్డ్స్ ఎందుకు కనబడుతున్నాయి? ఎందుకు వెరీ రీసెంట్గా మనకి అస్సాం గవర్నమెంట్ సో మనకేంటి పాలిగమిని బ్యాన్ చేస్తూ మన ముందుకు వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ మీకు ఒకాబులరీస్ని అంటే ఇంగ్లీష్లో ఉన్న ఒకాబులరీస్ని కూడా మీకు ఇలా సబ్జెక్ట్లో అడగడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇంత డెప్త్గా మనకి సబ్జెక్ట్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో దిస్ ఇస్ డైలీ కరెంట్ అఫైర్స్. అది కూడా 30 మినిట్స్ని మించి 1 మినిట్ కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వకండి. ఓకేనా? సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. దట్ టు నాట్ ఎగ్జిట్ ద 30 మినిట్స్. ఈ 30 మినిట్స్లోనే మ్యాక్సిమం ఒక రోజుకి మీరు 5 to 10 టాపిక్స్ని ఫినిష్ చేయండి. ఓకేనా? సో 5 to 10 టాపిక్స్ని ఫినిష్ చేయండి. అండ్ యావరేజ్గా ఒక రోజుకి మీరు 7 టాపిక్స్ ఫినిష్ చేసిన మీకు 30 డేస్కి ఎన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి? 210 టాపిక్స్. సరే, అండ్ యావరేజ్గా 200 టాపిక్స్ అనుకోండి. ఇక్కడ ఎన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనేది మ్యాటర్ కాదు. ఎన్ని టాపిక్స్ కవర్ అవుతున్నా అసలు మ్యాటరే కాదు. ఆ మ్యాటర్ని మనం స్టాటిక్ జీకేకి ఎంత బాగా మనం కనెక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కళ్ళ ముందుకే ఐసిడిఎస్ ప్రోగ్రామ్ వచ్చిందండి. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్, సమీకృత బాల అభివృద్ధి పథకం. ఈ అభివృద్ధి పథకం మనం పాలిటీకి ఎలా దీన్ని అప్లై చేయాలి? నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి, సో గవర్నమెంట్ పథకాలకి మనం దీన్ని ఎలా అప్లికేబుల్ చేయాలి? ఎలా అప్లికేబుల్ చేసి ఎగ్జామ్లో ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఇప్పుడు ఎలా అడగబోతున్నారు? అర్థమవుతుందా? ఈ 200 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ ఫినిష్ అయిందని మీరు ఇక్కడ సంతోషపడకండి. వాటిని స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత బాగా వాటిని లింకప్ చేస్తున్నారు, దీని మీద మీ విజయం దాగుంటుంది. ఓకే? సో ఇక్కడ నేను టాపిక్స్ చెప్పా. సో ఇలా మీరు ఒక మంత్కి 200 టాపిక్స్ తీసుకుంటే 1 ఇయర్లో అంటే 12 మంత్స్లో మీ చేతిలో 2400 కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే ఇవన్నీ మీ హ్యాండ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఆపుద్ది? మీకు బయట నుంచి ఏ ఎనర్జీ మిమ్మల్ని ఆపుద్ది? నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే? మీరు ఒక రోజులో 30 మినిట్స్ కంటే ఎక్కువ టైం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. ఓకేనా? అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. తర్వాత ఒక రోజుకి మీరు అండ్ యావరేజ్ 7 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. నెలకి 200 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. సంవత్సరానికి 2400 టాపిక్స్. ఒక రోజుకి అర్ధ గంట కూడా మీరు కరెంట్ అఫైర్స్ మీద పెట్టకుండా ఎగ్జామ్లో జాబ్, అది కూడా నెలకి 50, 60, 70 వేలున్న జాబ్ మీరు కావాలనుకుంటున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగారంటే ఆ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ మీ లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. ఎక్కువ అస్సలు అవసరం లేదు. 30 మినిట్స్, అంతకంటే 1 నిమిషం ఎక్కువ అవసరం లేదు. దట్టు మీరు ఎలాంటి నోట్స్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అన్ని పీడిఎఫ్స్ మేమే మీకు ప్రొవైడ్ చేసేస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చేద్దాం. ఓకే? సో అసలు మ్యాటర్ ఏంటంటే వాట్ రాప్టర్స్ ప్రామిస్ యూ. మీకు మేము ఏం ప్రామిస్ చేస్తున్నాం దీన్ని మనం చూసుకుంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ 7 గంటలకి మీ ఇంటి గడపని చేరుతాయి. ఓకే? 7 గంటలకి మీ శ్రవణ్ సార్ మీ ఇంటికి వచ్చేస్తాడు. ఓకే? నెక్స్ట్ ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ని మీకు కరెంట్ అఫైర్ అయిపోయిన వెంటనే నేను మీకు సబ్మిట్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్లీ అండ్ మంత్లీ రౌండ్ అప్ క్లాసెస్. ఎన్ని కరెంట్ అఫైర్స్ అయితే యూజ్ ఏంటండి? ఒక వీక్ మొత్తం అయ్యాక అందులో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ని పిక్ చేసుకుంటా. ఒక మంత్ అయిపోయాక అందులో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ పిక్ చేసుకుంటా. ఇలా ప్రతిసారి మీరు ఎక్కడైతే మర్చిపోవడం స్కోప్ ఉంటుందో దాన్ని నేను స్ట్రెస్ చేసి మరీ మీకు గుర్తు చేస్తా. ఓకే? ఇది నెక్స్ట్ సండే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్. సో జనరల్గా సాటర్డే మనకి యావరేజ్గా కరెంట్ అఫైర్స్ క్లాస్ కండక్ట్ అవుతుంది. అదే క్లాస్లో మేము మీకు టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్లాస్. సో ప్రతి సాటర్డే మేము మీకు ఒక అండ్ యావరేజ్గా 20 to 25 క్వశ్చన్స్ని మేము మీకు టెస్ట్ పెట్టేస్తాం. ఆ టెస్ట్ మీరు రాసేయండి. సో ఆ టెస్ట్కి సంబంధించిన వివరణ సండే నాడు ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో నేను మీకు ఇచ్చేస్తాను. అండ్ దాంతోపాటు మీకు 2000 షార్ట్స్. సో షార్ట్స్ అంటే ఏంటి? విత్ ఇన్ 1 minute ఆ 2 minutesలో ఫినిష్ అయిపోతాయి. సో అలాంటి షార్ట్స్ 2000 షార్ట్స్.
సో మీరు ఎస్ఐ రాసిన, కానిస్టేబుల్ రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఈ 200 క్వశ్చన్స్లో సో అప్రాక్సిమేట్లీ 100+ క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అయ్యే విధంగా. సో రెస్ట్ మీరు చూసుకున్న లైక్ కానిస్టేబుల్ చూసుకుంటే 150 జిఎస్లో మీకు అప్రాక్సిమేట్లీ 80+ ఇక్కడే కవర్ అయ్యే విధంగా ఆ షార్ట్స్ని మేము డిజైన్ చేయబోతున్నాం. ఇది కాకుండా 1 మినిట్ వీడియో, 2 మినిట్ వీడియో, ఎప్పుడైనా మీకు 20 మినిట్స్ 30 మినిట్స్ ఇలా వీడియోస్ లేనప్పుడు మీకు ఇలా 1 మినిట్ 2 మినిట్స్ వీడియో మేము ఏ పాయింట్ అయితే చెప్పదలుచుకున్నామో ఆ పాయింట్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు అప్పచెప్పేస్తాం. అండ్ ఇది కాకుండా దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, రియల్ టైం విజువలైజేషన్ క్లాసెస్. సో ఇప్పటి వరకు ఈ భారతదేశంలోనే ఏ కరెంట్ అఫైర్స్ కూడా మీకు రియల్ టైంలో లేదు. సో రియల్ టైం అంటే ఏంటి? ఎస్ మీకు చూపిస్తా. ఇన్ని రోజుల వరకు మీరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ, సో భూమధ్య రేఖ, తర్వాత మకర రేఖ అనే రేఖలు చదువుకున్నారు. బట్ నేను ఇక్కడ మీకు రియల్ టైంలో మీకు ప్రతి దాన్ని రియల్ టైంలో చూపిస్తా. దట్ మనకు అందరికీ తెలిసిందే, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ పాసింగ్ త్రూ 8 స్టేట్స్. అంటే కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మిజోరాం, చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. అంటే ఏఐని ఇంటర్లింక్ చేస్తూ మేము మీకు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాన్ని మీకు 3 డైమెన్షన్లో చూపిస్తామండి. ఇప్పుడు చూడండి, లైక్ మీకు కనబడుతున్నాయా, ప్రతిదీ కూడా 3 డైమెన్షన్లో, ప్రతిదీ కూడా మీకు ఇలా 3 డైమెన్షన్లో చూపించడమే మేము ఇక్కడ తీసుకున్న ఒక ఎజెండా. ఏంటంటే ఎందుకు సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకోవడానికంటే ముందు మీ కళ్ళకి ఫీడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీ కళ్ళకి మీరు ఫీడ్ చేస్తారో అప్పుడు ఆ డేటా మీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఇదంతా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అండి, ఇదంతా జస్ట్ ఒక ఇంట్రడక్షనే. రేపటి నుంచి మన అసలైన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. డే 1 టు డే 365 ఇట్స్ 7 o'clock మీ శ్రవణ్ సార్ మీ ఇంటి గడప ముందుకు వస్తాడు. సో మేము ఏ పాయింట్స్ చెప్పదలుచుకున్నామో స్ట్రైట్ ఫార్వర్డ్గా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తాం. ఓకే, సో ఇది మేము ప్రిపేర్ చేసుకున్న ఎజెండా. ఇంత దూరం వచ్చారు కాబట్టి సో మీకు ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే సరే, ఇక రెడీనా? నేర్పించడానికి నేను రెడీ. నేర్చుకోవడానికి సార్ నేర్చుకోవడానికి కాదు, జాబు కొట్టడానికి మా ప్రయత్నం ఏంటంటే ఈసారి మా ఇన్స్టిట్యూట్ నుంచి 100 essays and 1000 pieces మా డెసిషన్. అందులో మీరు ఒక పార్ట్ ఉంటారా? సో ఐఎమ్ విత్ యూ, నేను మీతో ఉన్న. ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్ 100% న్యాయం జరిగే విధంగా నేను మీ వెంటుంటా. ఓకే, సో నేర్పించడానికి నేను రెడీ, నేర్చుకోవడానికి మీరు రెడీనా? ఓకే, యా, థ్యాంక్ యూ రటర్స్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ యువర్ శ్రవణ్ సార్.